ఇథియోపియాలో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైంది. అది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఆందోళనాన్ని సృష్టించింది. దాని గురించి టెన్షన్ పడుతున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఎందుకంటే అక్కడ అగ్నిపర్వతం పేలితే దాని తాలూకా బూడిద ఇక్కడి దాకా వచ్చేసింది. ఇండియా మీదుగా ట్రావెల్ చేస్తోంది. అసలు అక్కడి బూడిద ఇక్కడికి ఎలా వచ్చింది? విమానాలు కూడా ఆగిపోయేలా ఇంత పెద్ద బూడిద మేఘం అసలు ఎలా ఏర్పడింది? ఇథియోపియాలో ఒక్కసారిగా అగ్నిపర్వత విస్ఫోటనం. 12,000 సంవత్సరాల తరువాత పేలిన అగ్నిపర్వతం. ఇథియోపియా నుంచి భారత్ చేరిన బూడిద మేఘం. ఇథియోపియా అపార్ రీజియన్లో అకస్మాత్తుగా పేలిన అగ్నిపర్వత విస్ఫోటనం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. 500 మీటర్ల ఎత్తులో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తరువాత పేలింది. ఈ విస్ఫోటనం అసాధారణ పరిణామాలను సృష్టించింది. అగ్నిపర్వతం బద్దలయ్యాక 45,000 అడుగుల ఎత్తులో భారీ బూడిద మేఘం ఏర్పడింది. అగ్నిపర్వతం పేలిన తరువాత భారీ శబ్దం వినిపించిందని సమీపంలో ఉన్న ప్రజలు తెలిపారు. సమీప గ్రామాల్లో దుమ్ము ధూళి ఓ పొరమాదిరిగా కమ్మేసింది. ఈ భారీ యాష్ క్లౌడ్స్ ఎర్ర సముద్రం మీదుగా తూర్పు వైపు వాతావరణంలో బాగా వ్యాపించాయి. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు కదిలింది. అగ్నిపర్వతం తాలూకు బూడిద మేఘం ఇతర ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారత్లోని కొన్ని రాష్ట్రాల మీదుగా కదులుతూ వెళ్లింది. ఢిల్లీ ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మీదుగా బూడిద మేఘం తరలిపోయింది. ఈ యాష్ క్లౌడ్స్ చివరికి హిమాలయాలను దాటుకుంటూ చైనా వైపు పయనించాయి. బూడిద మేఘం ప్రభావంతో ఆకాశం మామూలు కంటే మసకగా మారిపోయింది. ఇది ఉత్తర భారతంలో గాలి నాణ్యతను ఎంతో ప్రభావితం చేసింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి. దాంతో ఈ బూడిద మేఘం ఏర్పడుతుంది. ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్ డయాక్సైడ్, చిన్నరాతి, గాజు ముక్కలు, రాక్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి ఆకాశాన్ని సాధారణం కంటే ఎక్కువ చీకటిగా చేసి ఎయిర్ ట్రాఫిక్ ని ప్రభావితం చేస్తాయి. అగ్నిపర్వతం బూడిద, దుమ్ము కణాలు భారత్ను చేరాక ఆకాశ మార్గంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో కేంద్ర విమానయాన శాఖ వెంటనే అప్రమత్తమై ఆ మార్గంలో ప్రయాణించే విమానాలను రద్దు చేసింది. అయితే ఈ అగ్నిపర్వతం బూడిద భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసే అవకాశాలు లేవని ఐఎండీ తెలిపింది. భూమికి 10 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తున వెళుతున్నందున గాలి నాణ్యతకు అధిక హాని ఏర్పడే అవకాశాలు లేవంటున్నారు. అయితే ఉష్ణోగ్రతలు క్షీణించి ఆకాశం మబ్బుగా మారింది. ఈ యాష్ క్లౌడ్స్ నుంచి విమానాలు వెళ్లాల్సి వస్తే వాటి ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదముంది. సాధారణ ధూళి కణాల మాదిరిగా కాకుండా అగ్నిపర్వతం బూడిద ఎంతో కఠినమైన, రాపిడి కలిగించే కణాలను కలిగి ఉంటుంది. ఇది విమానాలకు తీవ్రమైన ముప్పు. 1980లో 2 సార్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఇండోనేషియాలోని అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద మేఘంతో కమర్షియల్ విమానాలకు సమస్య ఏర్పడింది. ముందస్తు సమాచారం లేక విమానాలు ఆ ప్రమాదకర మేఘాల మధ్యలో నుంచి ప్రయాణించడంతో ఇంజిన్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఆ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అగ్నిపర్వతం బూడిదలో ఉండే గాజు, రాతి కణాలు విమాన ఇంజిన్లోకి ప్రవేశించినప్పుడు అధిక ఉష్ణోగ్రత దగ్గర అవి కరిగిపోయి ఇంజిన్ లోపలి భాగంలో గట్టిపడతాయి. ఇది ఇంజిన్ పనితీరుని అస్తవ్యస్తం చేసి చివరికి ఇంజిన్ ఫెయిల్యూర్ కి దారి తీసే ప్రమాదముంది. అంతేకాదు బూడిద కణాలు విమానం బయటి భాగాన్ని, విండ్షీల్డ్ పై గీతలు పడేలా చేస్తాయి. కొన్నిసార్లు సెన్సార్లు కూడా పనిచేయకుండా పోయే ఛాన్స్ ఉంది. విమానం వేగం, ఎత్తు లాంటి కీలకమైన డేటాను సేకరించే సెన్సార్లన్నీ బూడిద మూసేసి అవి ఫెయిల్ అయ్యేందుకు కారణమవుతుంది. అందువల్ల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. బూడిద ప్రభావమున్న ప్రాంతాల్లో విమాన ప్రయాణ లెవెల్స్ ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇంజిన్ సమస్యలు ఎదురైనా, క్యాబిన్ లో దుర్వాసన వచ్చినట్లు అనిపించినా తక్షణమే రిపోర్ట్ చేయాలని సూచించింది. ఎయిర్లైన్లు కూడా అలర్ట్ అయ్యాయి. కొన్ని ఎయిర్లైన్ సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి.
ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైతే దాని తాలూకు బూడిద ఇక్కడి దాకా ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇథియోపియా ఎక్కడో తూర్పాఫ్రికాలో ఉంది. అక్కడ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే దాని బూడిద ఇక్కడి దాకా చేరుకోవటానికి ప్రధాన కారణం అధిక ఎత్తులో వీచే బలమైన గాలులే. దానివల్ల బూడిద మేఘం తూర్పు దిశగా వేగంగా ప్రయాణించింది. అలా ముందుగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించింది. ఆ తరువాత యమన్, ఒమన్ మీదుగా అరేబియా సముద్రంలోకి ఎంట్రీ ఇచ్చింది. చివరికి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ వైపు కదిలింది. అగ్నిపర్వతం బద్దలైన కొద్ది గంటల్లోనే బూడిద మేఘం ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత గగనతలాన్ని తాకింది. అగ్నిపర్వతం బూడిద మేఘం విమానాలు ప్రయాణించే ఎత్తులో కదులుతుండటంతో విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతానికి సంబంధించిన బూడిద, దుమ్ము కణాలు ఇండియా మీదే ఉన్నాయి. ఆకాశంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ అగ్నిపర్వత బూడిద మేఘం భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందా? దానివల్ల నార్త్ ఇండియన్స్ కి అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? మన వెదర్ పై #క్లౌడ్స్ ఎఫెక్ట్ ఎంత? ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద, దుమ్ము కణాలు భారతదేశ ఆకాశంపైకి విస్తరించడం వల్ల ఇక్కడి వాతావరణం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బూడిద మేఘం వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం కలగటం అనేది తాత్కాలికమే. కానీ దీర్ఘకాలికంగా ఈ బూడిద మేఘం భారతదేశ వాతావరణంపై, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అగ్నిపర్వత బూడిద మేఘం భూమికి చాలా ఎత్తులో స్ట్రాటోస్పియర్ వరకు చేరితే అది భారతీయ వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. బూడిద కణాలు వాతావరణంలో దట్టంగా వ్యాపించినప్పుడు అవి సూర్యరశ్మిని భూమికి చేరకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా భూమి ఉపరితలంపై చేరే సూర్యరశ్మి తీవ్రత తగ్గుతుంది. దీన్నే గ్లోబల్ డిమ్మింగ్ అంటారు. సూర్యరశ్మి తగ్గటం వల్ల భూమి ఉపరితలం చల్లబడుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే బూడిద కణాలు కొన్నిసార్లు వేడిని కూడా పట్టి ఉంచుతాయి. కాబట్టి దీని ప్రభావం కాస్త ఎక్కువే ఉంటుందని చెప్తున్నారు. బూడిదలోని సల్ఫర్ డయాక్సైడ్ వాయువు గాలిలోని నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏరోసోల్స్ గా మారుతుంది. ఈ ఏరోసోల్స్ మేఘాల నిర్మాణ ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీనివల్ల వర్షపాతంలో మార్పులు సంభవించొచ్చు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గటం కానీ పెరగటం కానీ జరిగే ఛాన్స్ ఉంది. అగ్నిపర్వతం నుంచి బయటకొచ్చిన ఈ బూడిద మనుషుల ఆరోగ్యంపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ బూడిద గాలిలో కలిసినప్పుడు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. కళ్లలో దురద, చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా ఉన్నవారికి దీనివల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ బూడిద మేఘం ఏర్పడినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని చెప్పారు. శరీరానికి ప్రమాదకర గాలి తగలకుండా చూసుకోవాలన్నారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్నిపర్వత బూడిదలోని కణాలు, ప్రత్యేకించి అవి భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. బూడిదలో సిలికాతో పాటు ఇతర విషపూరిత లోహాలుంటాయి. ఈ బూడిదలోని PM2.5, PM10 లాంటి అతి సన్నని కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఇది అస్తమా, బ్రాంకైటిస్, ఇతర శ్వాసకోశ వ్యాధులను పెంచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి, పిల్లలకు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం. బూడిద కణాలు కళ్లలో పడితే కళ్లు ఎరుపెక్కటం, మంటగా ఉండటం, కళ్ల కలక లాంటి సమస్యలకు దారితీయొచ్చు. ఇవి చర్మంపై పడినప్పుడు దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. గాల్లోని కాలుష్య కణాలు రక్తంలోకి ప్రవేశించి రక్తనాళాలు, గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. తీవ్రత తక్కువగా ఉంటే ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, పొడిదగ్గు లాంటి సాధారణ అసౌకర్యాలు కూడా కలగొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.
ఈ బూడిద మేఘం భూమికి దగ్గరగా ఉంటే ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తాత్కాలిక తగ్గుదలకు దారితీసే అవకాశం ఉంది. యాష్ క్లౌడ్స్ స్ట్రాటోస్పియర్ లో ఎక్కువ కాలం అంటే అది ఋతుపవనాల నమూనాపై స్వల్ప ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. బూడిద కణాలు వాతావరణంపై పొరల నుంచి కిందకు దిగొస్తే అది భారతదేశంలో గాలి నాణ్యతను మరింత దిగజార్చి అనారోగ్య సమస్యలను పెంచే ప్రమాదం ఉందంటున్నారు. అందువల్ల భారత ఆరోగ్య శాఖ ఈ పరిస్థితిని నిశితంగా గమనించటం ముఖ్యం. ఎయిర్ క్వాలిటీ పడిపోయినప్పుడు ఇంట్లోనే ఉండటం బెటర్. ఈ అగ్నిపర్వతం తాలూకు బూడిద ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ పర్యావరణం, ప్రజారోగ్యంపై పరిశీలన అవసరమంటున్నారు.